వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్ఎండ్బి శాఖ అధికారులతో ట్రాఫిక్ నియంత్రణపై మంత్రి సమీక్ష. తరగతి గదిలో గురువు బందీ. రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. కర్నూలు నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రంజిత్ బాషా. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో రహదారి మరియు భవనాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పరిశ్రమల వాణిజ్యం ఆహార పరిశుద్ధ శాఖ మంత్రి టీజీ భరత్. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని జెడ్పీఎస్ఎస్ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం రోజున నోట్బుక్స్ మరియు పెన్నుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి సీఏ శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా విద్యార్థులకు బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం సీఏ మాట్లాడుతూ విద్యార్థులంతా బాగా చదువుకోవాలని, ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, చెడు అలవాట్లకు బానిసలుగా మారకూడదని, తల్లిదండ్రులు గురువుల మాట వినడం వల్ల మన లక్ష్యం చేరుకుంటామని అన్నారు. మన స్నేహితులు కానీ మనకు తెలిసిన వారు చెడు అలవాట్లకు లోనవుతుంటే వారిని తొందరలోనే పసిగట్టి నివారించాలని, లేని పక్షంలో వారు బానిసలుగా మారే అవకాశం ఉందని అన్నారు. మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రజా వెల్ఫేర్ సొసైటీ వారిని సీఏ అభినందించారు. దాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోవాలి, మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలి. అందరూ కూడా ఎటువంటి చెడు అలవాట్లకు ఎవ్వరు కూడా బానిసలు రావాలి. సమస్యలు కూడా మీ స్టాఫ్ మేడంతో కూడా మాట్లాడతాం. చిన్న చిన్న ఇష్యూస్ చెప్తూ ఉన్నారు. మా పోలీస్ పరంగా కూడా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళే 10 మంది కలిసి ఇంత అమౌంట్ వాళ్ళే సంపాదించుకునే అమౌంట్ను వేసుకొని పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, తపన బయట వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఇంకా బయట కూడా పూర్ పర్సన్స్ కానీ, ఇంకా ఇల్లు లేని వాళ్ళకి కానీ, ఇంకా ఏది అట్లాంటి తత్వం అనేది అందరికి ఉండాలి. ఒక మంచి క్యారెక్టర్ అనేది మంచి అందరికి ఉండాలి. అట్లుంటే గొప్పవాళ్ళు అయితే మనకే స్వార్థం, ఎదుటోళ్ళను ఇబ్బంది పెట్టాలి, మనమే మొత్తం తీసుకోవాలి, ఎదుటోళ్ళకి ఏమి ఇవ్వద్దు అనేది కాకుండా మంచి ఏదున్నా కూడా అందరికి పంచి పెడతా ఉండాలి. మనకు సంపాదించిన దాంట్లో ఏదన్నా కొంచెం అది చేస్తూ ఉంటే మనకు మంచి గవర్నమెంట్ వస్తాయి, యూనిఫామ్స్ వస్తాయి, బుక్స్ వస్తాయి, మీకు ఫుడ్ కూడా ఇక్కడ పెడతారు. పొద్దు నుంచి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏం పట్టించుకోకపోయేది, ఏం పెట్టకపోయేది, ఇట్లాంటి ఫుడ్ లేదు, ఏం లేదు. పాపం
అందరూ 10/10 తెచ్చుకోవాలి. పిల్లలందరూ రమ్మండి అక్కడ ఇంకా చిన్న ఇన్స్పెక్టర్ని ఇవాళ ఈ ప్రజాసేవ కార్యక్రమంలో భాగంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం మీ యొక్క స్కూల్లో చేపడుతున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. అందరూ కూడా పిల్లలు మరి దీన్ని సద్వినియోగం చేసుకొని స్కూల్లో మంచిగా చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మీ మీద ఉన్నారు కాబట్టి మెయిన్గా ఇప్పుడు మనకు అవుట్ వచ్చే స్టూడెంట్స్ 9th కానీ 10th కానీ మంచి చదువుకొని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అంటే అల్లాటప్ప స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూళ్ళకు అతీతంగా ఇక్కడ స్టాఫ్ కూడా మనం చూసినట్టయితే బయట ప్రైవేట్ స్కూళ్ళ కన్నా మంచి స్టాఫ్ ఉంటారు మీకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో. ఎందుకంటే అందరు కూడా బీఈడీ చేసిన స్టాఫ్, ఎడ్యుకేటెడ్ స్టాఫ్, ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉంటారు మీ దగ్గర. కాబట్టి దీన్ని మీరు అందరు స్టూడెంట్స్ కూడా సద్వినియోగం చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా మంచి స్టాఫ్ ఉన్నాగా టీచర్స్ని ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. మీరు అడిగి క్లారిఫై చేసుకొని ముందుకు పోవాలి. ఇక్కడ చదివే పిల్లలు ఉంటే ఇంకా మంచి ఎంకరేజ్ చేస్తారు. ఏదో ప్రైవేట్ స్టూడెంట్స్ వాళ్ళు మంచిగా షో పుట్టప్ ఉంటుంది అంతే తప్ప ఎడ్యుకేషన్ అనేది మనం చెప్పినట్టయితే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని చాలామంది ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచిగా ఇంట్రెస్ట్గా చదువుకుంటే మనకు మంచి దారి చూపెడతారు. కాబట్టి 10th క్లాస్ స్టూడెంట్స్కి మెయిన్లో నేను చెప్పేది ఏంటిదంటే అందరూ కూడా అవుట్ కమింగ్ స్టూడెంట్స్ మీరు మీ యొక్క మార్క్స్ అన్నీ కూడా రీడింగ్ అంతా కూడా ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మంచిగా సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోవాలి. ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కావద్దు. మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మీ సర్కిల్లో కొంచెంమంది ఈ ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి ప్రలోభ పెడతా ఉంటారు. అంతా కూడా మనకు టెంపరీ హ్యాపీనెస్ అది అంతే. ఫ్యూచర్ మనం ఆలోచించుకోవాలి. టెంపరీ హ్యాపీనెస్లో మీరు దేనికన్నా బానిస అయిపోయిందంటే మీ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది. మీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా బాబు మంచి స్కూల్కి పోయి మంచిగా చదువుకుంటాడు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇంటికాడ కష్టపడుతూ ఉంటారు, కూలి పనికి పోతారు, స్కూల్ పంపించినా మా వాడు మంచిగా కష్టపడతాడు, అమ్మాయి మంచి కష్టపడతామని వాళ్ళు అనుకుంటారు. కానీ చూసినట్టయితే కొంచెంమంది స్కూల్ ఎగ్గొట్టుడు కానీ, సాయంత్రం అయితే ఫ్రెండ్స్తో బయట తిరుగుడు కానీ, ఇంకేమేమో కథలు చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. అట్లాంటి వాటికి జోలిపోతే మాత్రం నిరా ఇబ్బందులకు గురవుతారు. అట్లనే ఇంకేమన్నా మీరు గంజాయి లాంటివి కానీ అట్లాంటివి ఏమైనా అలవాటు చేసేటట్టు కానీ అట్లాంటివి ఉన్నా కూడా అందరూ కూడా ఇచ్చినోళ్ళు, తాగినోళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా జైలు పాలవుతారు. మీరు ఒక్కసారి కనుక ఏదైనా కేసులో ఇరుకున్నారా అంటే ఎక్కడ కూడా మీకు ఒక చిన్న నౌకరు, సెక్యూరిటీ నౌకరు కూడా మీకు ఎవరు ఇయ్యరు. కొట్లాటల్లో కానీ దీంట్లో కానీ బయట తాకుండా చేసుకున్నాడు కానీ అట్లాంటి ఏమున్నా కూడా ఒకసారి పోలీస్ కేసు ఏంటంటే ఏ చిన్న కేసు అయినా కూడా ఫ్యూచర్లో మీకు ఎటువంటి జాబ్ రాదు, లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఎవరేదో చెప్పిల్లని ఎవరేదో చేసినని చెప్పి మనం అట్లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే దూరం చేసుకోవాలి. ఎవరి దగ్గర అట్లాంటి చెడు అలవాట్లు ఉన్న దగ్గరికి పోదు. మనం మంచి చదువుకోవాలి. మంచి ఇప్పుడు చాలా జాబ్స్ ఫ్యూచర్లో చాలా జాబ్స్ ఉంటాయి. ఫౌండేషన్ మంచిగా ఉండాలి. మీకు పునాది గట్టి ఉండాలంటే మీరు మంచి చదువుకోవాలి. ఇక్కడ చదువుకుంటేనే నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ అది పోయినా కూడా మీకు చెప్పిందే అక్కడ సిలబస్ మళ్ళీ వస్తూ ఉంటుంది. దీని బేసిక్స్ అక్కడ ఉంటాయి కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. చాలామంది మంచి గట్టిగా చదువుకొని మంచి జాబ్స్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది ఉపయోగించుకోవచ్చు, మంచి జాబ్ సంపాదించుకోవచ్చు. మేము అలాంటి మేము అందరం కూడా జాబ్ చేస్తున్నామంటే మీ స్టాఫ్ మీ అందరూ జాబ్ చేస్తున్నారంటే వీటి అందరూ కూడా ఏంటంటే అందరూ కష్టపడి చదివి వచ్చిన వాళ్ళు చదవకుండా పుట్టిన ఎగ్జామ్ రాయకుండా అందరూ వస్తారు. ఎవరైనా వస్తారమ్మా? అందరు మంచి చదువుకుంటేనే కదా. ఇప్పుడు మళ్ళీ కాంపిటీషన్ బాగా ఎక్కువైపోయింది ఉన్నారా? మీ దాంట్లో మీకే కాంపిటీషన్ ఉంటుంది. ఎగ్జామ్లలో నీ పక్క అమ్మాయి పక్క దోస్తే కాంపిటీషన్. నీకు ఒకటే జాబ్ ఉన్నది, 5 రాశులు అనుకో, ఎవరికి వస్తుంది? ఒకరికే వస్తుంది కదా. దాంట్లో ఎవరికి వస్తుంది? మంచి చదివిన వాళ్ళకే వస్తుంది. కాబట్టి ఆ మంచి చదివిన వాళ్ళు మీరే ఉండాలి. మీరే ఉండాలంటే వాళ్ళకన్నా ఎక్కువ నేను చదువుకోవాలి, వాళ్ళకన్నా ఎక్కువ నేను
బుక్స్ చదవాలి, వాళ్ళకన్నా ఎక్కువ నేను నాలెడ్జ్ గెయిన్ చేయాలి, వాళ్ళకన్నా ఎక్కువ నేను డైలీ పేపర్ చదవాలి, న్యూస్ పేపర్ చదవాలి, బయట కరెంట్ అఫైర్స్ కానీ అది కానీ ఏం నడుస్తున్నాయి తెలుస్తూ ఉండాలి. అట్లాంటి నాలెడ్జ్ మీకు ఉండాలి. అట్లుంటే మీరు ఎదుటి కన్నా పోటీ పడుతుంది. దాంట్లో ఏంటంటే కర్నూలు జిల్లాలోని గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్కో ఎనర్జీ సంస్థ అటవీ భూములను ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి కర్నూలు డిఎఫ్ఓ శ్రీమతి శ్యామల, నంద్యాల డిఎఫ్ఓ శ్రీ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీ శాఖ అధికారి శ్రీ సుబ్బారాయుడు ఇందుకు వివరాలను ఉప ముఖ్యమంత్రికి అందజేశారు. విద్యాబుద్ధులు చెప్పకపోయినా బూతులు తిడుతున్నారని, ఉపాధ్యాయుడు మద్యం సేవించి కూడా వస్తున్నారని ఆరోపిస్తూ అసభ్య పదజాలంతో దూషణ వినడానికి తమ పిల్లలను పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 గంటలుగా ఉపాధ్యాయుడిని గదిలో పెట్టి తాళం వేసి బంధించి విషయం తెలుసుకున్న పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు అక్కడికి చేరుకోగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు తీరుపై ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీతో తాళం తీసివేయగా ఉపాధ్యాయుడు అక్కడి నుంచి జారుకున్నాడు. మిమ్మల్ని తాళం ఎందుకు వేసారు? తమ్ముడు నువ్వు మాట్లాడరు, ఎందుకు వేసారా? తాగొచ్చింది సార్, పిల్లలందరూ కొడతాను సార్, కొట్టి బూతులు తిడతాను సార్. బూతులు తిట్టినందుకు మా డాడీ వచ్చి తాళం వేసింది సార్. ఎన్నిటికి? 2:30 అప్పుడు అక్కడ వేసింది సార్. సార్ పేరు? అడ్రస్ కరెంట్ ఆఫీస్ సార్. ఓకేనా సార్? చేశారా? మధ్య సేవించి వచ్చారా? మీ పేరు? మీ పేరు? సుధాకర్. పంపించాల్సింది చదువు చెప్పకుండా లంజలు, అటాట్ లంజలు, చిన్న భోజనం చెప్పి చెప్తాను. ఇదే వస్తాయి సార్. మరి ఇట్లా నమ్మి మీ ఆ సార్ మీద నమ్మి పంపిస్తున్నాం సార్. మాకు ఈ సార్ వద్దు సార్. మా పిల్లలకి మాకు ఇవాళ లంచ్ అన్నాడు, రేపు ఏమన్నా సమస్య వస్తే పరిస్థితి అట్లా నేను వాయిస్ తీసుకోవాలి ఇప్పుడు. అది ఇల్లెందులపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇల్లెందులపాడులో స్కూల్. మా పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఏం చేశారంటే, స్కూల్కి పంపించినప్పుడు పిల్లలకి చదువు చెప్పాల్సింది పోయి పిల్లల్ని లంజే, లమిడి, బోసిడి అని తిడతాంటే మా పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చి మాకు చెప్పారు. మేము పనులకు పోతాం, ఇవాళ నేను ఇంటికి పనులకు పోతాం. వచ్చి ఏం చేసినామంటే తీసుకొచ్చి సార్ని లోపలేసి లాక్ చేసినాం. సార్ పేరు? సుధాకర్. ఎన్ని రోజుల నుంచి అమ్మాయి ఇవ్వాలేనా?
వేములవాడ పట్టణంలో రోజురోజుకు కుక్కల బెదడ తీవ్రమవుతుంది. కుక్కల దాడిలో 4 తీవ్ర గాయాల పాలయ్యారు. విశ్వబ్రాహ్మణ వీధిలో బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో బాలుడిని కుటుంబ సభ్యులు వేములవాడ ప్రభుత్వ ఏరియాకు తీసుకెళ్లగా గాయం తీవ్రంగా ఉండడంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే మున్సిపల్ సిబ్బంది సునీత ట్రాఫిక్ హోంగార్డ్ కూడా కుక్క దాడిలో గాయపడ్డారు. అలాగే మరొకరిపై కూడా కుక్క దాడి చేయగా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వీధి కుక్కలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయని వాపోయారు. వెంటనే మున్సిపల్ అధికారులు దృష్టి సారించి కుక్కలను నివారించాలని కోరారు. ఎందుకే గోడ చూసుకోండి. మున్సిపల్ ఆఫీస్ వెళ్ళే సమయంలో గౌతమి టిఫిన్ సెంటర్కి టిఫిన్ సెంటర్ సంధిలో కలవడం జరిగింది. ఇవాళ చాలా కేసులు ఉన్నాయంటున్నారు. ఈరోజు మేడం చెప్తున్నారు 4 కేసులు చిన్న బాబు కూడా వచ్చిందంట. సుభాష్ ఈరోజు విశ్వబ్రాహ్మణ వీధిలో పిల్లలు ఆడుకుంటుండగా 2-3 కుక్కలు వచ్చి పిల్లల మీద ఎగబడ్డాయి. తద్వారా గోలి రాంబాబు వాళ్ళ కొడుకుపై ఒక తెల్ల కుక్క విపరీతంగా దాడి చేయడం వల్ల చిన్నపిల్లాడికి చాలా రక్తస్రావం జరిగింది. అదేవిధంగా తొడల కాడ గీకినాయి, కుట్లు పడ్డాయి, స్టిచెస్. పీడియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని సూచించారు. ఈ ఒక్క చోటనే కాదు, 2-3 చోట్ల ఇదే రకంగా కుక్కల ద్వారా స్వైర విహారం జరుగుతుంది. మీరు దీనిపై ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు, అధికారులు ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకొని చిన్నపిల్లల ప్రాణరక్షణకు చేకూర్చాలని, వాళ్ళకు ఎవరైనా చూడాలని కోరుకుంటున్నాను. ఈరోజు వేములవాడ పట్టణంలో దాదాపు కుక్కలు స్వైర విహారం చేస్తూ సుభాష్ నగర్లో చిన్న పిల్లగాన్ని తలపై కరిచింది. కరవడం వల్ల తీవ్ర రక్తస్రావం అయింది. అలాగే ఒక మున్సిపల్ అధికారులు, మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు దానికి సంబంధించిన ఎంప్లాయీ ఈరోజు దాదాపు ఒక 4 మంది దాదాపు కలిసినాయి. దీని మీద ఖచ్చితంగా ఇదివరకు చర్యలు తీసుకున్నాము. చర్యలు తీసుకొని కుక్కలను తీసుకొని బయటకు పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం దృష్టి ఖచ్చితంగా తీసుకొని మన విప్పు దృష్టికి తీసుకెళ్ళి త్వరలో వీటికి నిర్ణయం తీసుకుంటామని, సమస్యలు పరిష్కరిస్తామని కోరుకుంటున్నాము. సామర్లకోట పట్టణంలో విరేచనాలతో డయేరియా బారిన పడిన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు పరామర్శించారు. వారి వెంట సామర్లకోట మున్సిపల్ కమిషనర్ జస్తి రామారావు తదితర వైద్యులు పాల్గొన్నారు. బయట మాట్లాడడం కష్టం. చెరువులో ప్రస్తుతం చేపలు వేయడం జరగటం లేదండి. మనం డైరెక్ట్గా గోదావరి జలాలు డైరెక్ట్గా ఇస్తున్నాం.
చేపల ఇది కూడా మనం చెరువులో నుంచి కూడా వాటర్ కూడా తీసుకోవట్లేదు. మంచి నీరు, దానికి అన్ని టెస్టింగ్లు చేస్తున్నాం. బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్స్ కూడా జరిగాయి. డైలీ అక్కడ కెమిస్ట్రీ పెట్టి టెస్టులు కూడా చేస్తున్నాం. ప్రతి రోజు టెస్టులు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి వార్డులో కూడా ఉదయం పూట మన ఇమ్యూనిటీ సెక్రటరీస్ వార్డుకి 2 చొప్పున మన సచివాలయాల వాళ్ళు టెస్టులు నిర్వహిస్తున్నారు. వాటిల్లో కూడా అంత వాటర్ బాగానే ఉందని కూడా మనకి నిర్ధారణ అంటే ఇప్పుడంటే మనకి ఏం రాలేదు కూడా. చికెన్ కానీ, మటన్ కానీ, మాంసం కానీ నిల్వ ఉన్న పదార్థాలు ఏవి కూడా తినకూడదు. వేడి పదార్థాలు తినాలి. నిల్వ ఉన్న మాంసాహారం తొలిపోకుండా ఉంటే మంచిది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈవేళ ఈరోజుని సోమకోట గవర్నమెంట్ హాస్పిటల్కి కమిషనర్ గారు, మా కౌన్సిల్ వైస్ చైర్మన్ అందరూ కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న 2 రోజుల క్రితం గవర్నమెంట్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళకి డయేరియా వచ్చిందని చెప్పేసి ఇంటిమేషన్ వచ్చింది మాకు. వాళ్ళందరినీ పేషెంట్స్ సందర్శించాం, చూసాం. ఆ డాక్టర్స్ కూడా తెలియపరిచాం. డాక్టర్స్ కూడా గట్టిగా చెప్పి ఆ డయేరియా పేషెంట్లు ఇమీడియట్లీ వాళ్ళకి యాక్షన్ తీసుకుని వాళ్ళకి మెడిసిన్స్ మంచిగా ఇవ్వమని చెప్పాం. తర్వాత మా మున్సిపల్ టౌన్ మొత్తం కమిషనర్ ఆధ్వర్యంలో, మా కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో పట్టణం అంతా కూడా శానిటేషన్ 2 రోజులు ఇమీడియట్లీ 2-3 రోజులు కంటిన్యూషన్ ఈ శానిటేషన్ చేసి స్పెషల్ శానిటేషన్ పెట్టమని, తర్వాత బ్లీచింగ్, ముగ్గు ఎక్కడ అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి అన్ని దిక్కులు అయ్యమని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మా కమిషనర్ గారు చెప్పినట్టుగా మేము కూడా కోరుకునేది అంటే ఈ యొక్క డయేరియా ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ చేపలు, ఈ మాంసాహారాలు కూడా అలా ఉన్నటువంటి వ్యాపారస్తులు గౌరవించి, ఆ యొక్క సంఘాలను గౌరవించి ఈ 4 రోజులు కూడా, ఈ 10 రోజులు ఈ యొక్క మాంసాహారాలు నిషేధించడానికి ఆ సంఘాలతో మాట్లాడి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందాక చేపల చెరువు గురించి అడిగారు. ఆ చేపల చెరువు కూడా వీలైనంత వరకు మేము ఆల్రెడీ కట్టడి చేస్తామని చెప్పాం ఆత్మని. ఒకవేళ వీలైతే దాని నిమిత్తం కూడా మీ కౌన్సిల్లో రెవల్యూషన్ తీసుకొచ్చి పాస్ చేసి ఈ యొక్క చేపల చెరువు వాళ్ళ కలుషితం అవుతుందని చెప్పి ప్రజలు కూడా చాలామంది మాకు చెప్పడం జరుగుతుంది. అంటే ఆ చేపల చెరువు వల్ల ఇబ్బంది వచ్చే వాతావరణం వస్తే మేము రిజర్వేషన్ పాస్ చేసి కౌన్సిల్ని ఇమీడియట్లీ కలెక్టర్ గారు పంపడం జరుగుతుంది. ఆ చేపల చెరువు కలుషితం అయిందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అది ఏం లేకుండా బైపాస్లో ఇవ్వడం జరుగుతుందని మేము అంటున్నాం. కానీ అది కూడా ఇబ్బంది అనుకుంటున్నాం కాబట్టి ఈ కౌన్సిల్ ఆమోదం చేసి ఆ చేపల చెరువు ఉన్నటువంటి ఇబ్బంది లేకుండా, ఆ చెరువు కలుషితం అవ్వకుండా కూడా మేము కౌన్సిల్ అంతా కలిపి, సోమవారం కౌన్సిల్ అంతా కలిపి రిజర్వేషన్ పాస్ చేస్తాం. రేపు కౌన్సిల్ తీర్మానం కూడా మేము కౌన్సిల్ మీటింగ్ ఉంది, దాంట్లో కూడా లేవనెత్తి ఈ యొక్క ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి హాని లేకుండా, వాళ్ళకి డైవేరియా ప్రాబ్లం లేకుండా ఈ సీజన్లో అలా ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా చేయడానికి మా కౌన్సిల్లో రేపు ఈ తీర్మానాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తుంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం మొగులపల్లి మండలంలోని ఆరేపల్లి గ్రామంలో గల ఎంపీపీఎస్ పాఠశాలల ఎస్సీపేటలోని జెడ్పీఎస్ పాఠశాలను సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. అరే ఒక అప్లికేషన్ రాసి రాదు ఒకటి అప్లికేషన్ రాసిస్తే మంచిగా ఉంటుంది. పర్మిషన్ తీసుకుని total how many students? 10. Okay. What do you want to become in future? Software. And the engineers, huh? Doctor and not doctor. You know? Engineer. Huh? Engineer force. Army. अच्छा अंगनवाड़ी सेंटर లో
గవర్నమెంట్ ఎక్కువ బాగానే ఉన్నాం, అందులో బాగానే ఉంది, ఇందులో బాగుంది. టోటల్ రెండు కలిపి 40 ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం పిల్లలు 3 క్లాస్ అంగన్వాడీ ఉంటారు సార్. 3 క్లాస్ వాళ్ళని కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎల్కేజీ పిల్లలు తీసుకెళ్తారు. మన గవర్నమెంట్ కూడా ప్రిన్సిపల్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇన్ఫర్మేషన్ తేడా నాకు యాక్సెప్ట్ ఉన్నాను. ప్రైవేట్ స్కూల్లో సార్ మేడం మనకి 10 మెంబర్స్ ఇచ్చారు సార్ ఈసారి ఫస్ట్ క్లాస్ అయితే 5 మెంబర్స్ వస్తున్నారు. ఆ 5 మెంబర్స్ మిగతా పిల్లలు సెకండ్ క్లాస్ పిల్లలు సిస్టర్స్ కదా వాళ్ళతోటి ఇట్లా ఉండదు చేయడం కూడా సార్. పేపర్ ఏదైతే ఉందో పేపర్ని కూడా వాళ్ళు బాల్స్ చేస్తూ ఉంటారు సార్. ఆ బాల్స్ చేసే విధానంలో ఈ 2 ఫింగర్స్ తోటి ఇట్లా కొంచెం ప్రెస్ చేసి చేసుకుంటే వాళ్ళకి మొత్తం నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ఇట్లా చేయించడం వల్ల కూడా ఏం జరుగుతుంది యాక్టివిటీ పేరెంట్స్కి అవగాహన కల్పిస్తూ పిల్లలకు కూడా చెప్తారు. జస్ట్ పేపర్లు చింపడమే అనుకుంటారు కదా సార్ పేరెంట్స్. సో వాళ్ళకి ఏ యాక్టివిటీ జరుగుతుంది ఇట్లా ఇది ఇసుక సార్ జస్ట్ ఇట్లా పెయింట్స్ వేస్తూ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ కంప్లీట్లీ వాటర్ ఫిట్టింగ్ ప్రిపేర్ చేయవచ్చు. చేయలేదు. పైకి కూడా ఆల్రెడీ ఒకసారి పైన ఆల్రెడీ 5 years రిపేర్ చేసినట్టు పైన సార్ కింద సార్ వాటర్ బాగా వాటర్ స్టేన్స్ దాంట్లో సలాకులు ఉంటాయి కదా సార్, మొత్తం తుప్పు పట్టిపోయి అంగన్వాడీ కేంద్రం కూడా చేసిన మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.